ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. బేసిక్గా సెల్ఫ్ కేర్ మనం మాట్లాడుకోవాలి అంటే ఉమెన్స్ విషయంలో ఎస్పెషల్లీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. బికాస్ ఎంతసేపు ఉమెన్స్ పిల్లలు బాగున్నారా, పిల్లలకి నేను కరెక్ట్ టైంలో ఫుడ్ పెడుతున్నానా, అది కూడా క్వాలిటీ టైమ్ ఆఫ్ ఫుడ్ నేను ఇస్తున్నానా అని ఆలోచిస్తున్నారు. అదే రకంగా హస్బెండ్ విషయంలో కూడా వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. ఈ హరీబరీ లైఫ్లో ఎస్పెషల్లీ ఎంతసేపు పిల్లలు హస్బెండే కాకుండా ఉమెన్ కూడా ఎంప్లాయీగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ సెల్ఫ్ కేర్ అనేది కూడా చాలా అవసరం. సో ఆ సెల్ఫ్ కేర్ అనేది ఇప్పుడు చాలా వరకు తక్కువైపోయింది. సో మళ్ళీ దాన్ని బుల్టప్ చేసుకోవాలి అంటే ఏ రకంగా చేసుకోవాలి అంటారు? యాక్చువల్గా సెల్ఫ్ కేర్ అనేది చాలా మంచి ఇంపార్టెంట్ అయిన విషయం. నన్ను అడిగితే అది ప్రతి ఒక్క మనిషికి అవసరము. కరెక్ట్గా నువ్వు మెన్షన్ చేసినట్టు ఏంటంటే విమెన్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని మాట్లాడుతున్నామంటే మనకు పురాతనాల నుంచి తీసుకుంటే ఉమెన్ అనగానే ఏంటి అంటే ఒక కేర్ టేకర్ లాగా. ఏంటి అంటే తను మాత్రమే ఇలా అందరి గురించి పట్టించుకోవాలి, వేరే వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పొరపాటున పట్టించుకున్నా అది చాలా పెద్ద ఫేవర్ చేసినట్టు అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు తిన్నావా అని అడిగితేనే అబ్బా మా ఇంట్లో తిన్నావా అని అడిగారు అనేది ఆనందపడే విషయం. బట్ కామన్గా అది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది మ్యూచువల్ రెస్పెక్ట్ తోటి. సో ఇలా ఆ పనుల్లో ఈ పనుల్లో పడిపోయి ఇందాక నువ్వు అన్నట్టు ఇంటి పని ఈ పని చూసుకోవడమే కాకుండా ప్రతి ఒక్క లేడీస్ ఆల్మోస్ట్ 80% వర్కింగ్ ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళు అసలు ఇంట్లో ఉండే వాళ్ళు కేర్ తీసుకోవట్లేదు, బయటికి వెళ్ళే వాళ్ళకైతే అసలు పాపం టైం ఉండట్లేదు అనేది జనరల్గా వస్తుంది. సో ఈ సెల్ఫ్ కేర్ అనగానే దీనికి ఇంకొకటి ఏంటి అంటే సెల్ఫ్ కేర్ అనగానే ఫస్ట్ ఆ పదం వినంగానే దాన్ని ఎలా డైవర్ట్ చేస్తున్నారంటే సెల్ఫిష్ అయిపోతామేమో. అంటే వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి టైం ఇవ్వకుండా నీ గురించి నువ్వు టైం ప్రియారిటీ చేసుకుంటే దాన్ని సెల్ఫిష్ అనుకుంటారు అనేది. పొరపాటున ఎప్పుడైనా నువ్వు అలా ఒక చిన్న ఆలోచన వచ్చినా నీకు గిల్టీ వస్తుంది. వాళ్ళ పనులు వదిలేసి నేను నా గురించి ఆలోచిస్తున్నానా అని. కానీ ప్రతి మనిషికి ఈ సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ విధాల్లో ఇంపార్టెంట్ అంటే ఏ యాంగిల్లో ప్రతి ఒక్కటి డివైడ్ చేసి మాట్లాడుకుంటే పర్సనల్ సెల్ఫ్ కేర్. పర్సనల్ సెల్ఫ్ కేర్ అనగానే జనరల్గా అసలు ఇప్పుడు సెల్ఫ్ కేర్ అనగానే ఏమైపోయిందంటే సిరి ఫాస్ట్గా గుర్తొచ్చేసి చాలా డబ్బులు పెట్టేసి బ్యూటీ ట్రీట్మెంట్స్ అనుకుంటున్నారు, స్పా ట్రీట్మెంట్స్, లేకపోతే బయటికి ట్రిప్స్కి వెళ్ళటము, కాస్ట్లీ ట్రిప్స్కి ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళటము, లేకపోతే ఎక్స్ట్రా వ్యాగన్జా షాపింగ్ చేయటము. ఇంకా ఒక కొంత తరహా మనుషులు అంటే ఇప్పుడు సెల్ఫ్ కేర్ అని మాట్లాడంగానే కొంచెం మీడియం వర్గం వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది మనకు సంబంధించిన టాపిక్ కాదు, బాగా డబ్బులుండి బాగా టైం ఉండే వాళ్ళు తీసుకునేది సెల్ఫ్ కేర్. అంటే ఖాళీగా ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ లేకపోతే చాలా ఎక్కువ మనీ సంపాదించే వాళ్ళు చేసుకునేది అని అనుకుంటున్నారు. ఇట్స్ ఎ టైమ్ టు కరెక్షన్. ఏంటంటే రీబ్రాండ్ చేయాలి ఈ పదాన్ని. సెల్ఫ్ కేర్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క నార్మల్ మనిషి నుంచి మొదలు పెడితే హై రేంజ్ ఆఫ్ వర్కింగ్ CEOs తీసుకున్న ప్రతి ఒక్క మనిషి ఎస్పెషల్లీ విమెన్ హ్యాస్ టు డూ సెల్ఫ్ కేర్. సో దాన్ని ఎలా వర్గాలుగా డివైడ్ చేస్తే ఒక 6-7 రకాలుగా ఉన్నాయి సెల్ఫ్ కేర్. ఫిజికల్ సెల్ఫ్ కేర్. ఫిజికల్ సెల్ఫ్ కేర్ అనగానే మనం ఇందాక బ్యూటీ ట్రీట్మెంట్స్ అన్నాము, అది రాంగ్ అని నేనేం చెప్పను. కంపారిటివ్లీ వాట్ ఐ మీన్ టు సే ఏంటంటే నువ్వు ఆలోచించాల్సింది నీ బాడీని అసలు నువ్వు రోజు ప్రాపర్గా బాత్ తీసుకుంటున్నావా అంటే మనం ఆ హడావిడిలో నువ్వు స్నానానికి వెళ్ళంగానే ఎవరో ఒకరు వచ్చి బెల్లి కొడతారు హౌస్ వైఫ్కి, ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి పాపం ఎలాగో హడావిడే ఉంటుంది. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూ స్పెండ్ నైస్ టైమ్ టు రియలీ టేక్ ఎ గుడ్ బాత్. దాంట్లో కాస్త సున్నిపిండి ఒక 2 చక్కగా మీగడ వేసుకొని ఒక 2 స్పూన్ డ్రాప్స్ ఆఫ్ సమ్ టీ ట్రీ ఆయిల్ వేసుకోనో లేదో ఒక ఫ్లేవర్డ్ ఆయిల్ వేసుకొని నువ్వు కనుక చేస్తే నీ బాడీలో ఒక మంచి రీజువనేషన్ వస్తుంది మైండ్కి. అది కాకుండా నీకు 6 నుంచి 8 గంటల వరకు స్లీప్ దొరుకుతుందా? ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నీ 1 నిమిషం కూర్చొని డైలీ రాసుకోండి. నేను ఇది చేస్తున్నానా, సెల్ఫ్ కేర్లో నేను ఎన్ని టిక్కు పెట్టుకుంటున్నాను. ఓకే, ఎక్సర్సైజ్ నా బాడీకి నేను టైం లేదు చెప్పొద్దు. మన లేడీస్కి బాగా తెలుసు, వాళ్ళకి అవసరం ఉన్న వాటికి టైం ఎలాగో తీసుకుంటారు. సో టైం లేదనే పదమే వద్దు. ఎందుకంటే నీకు ఎక్కడైతే మనసు ఉంటుందో అక్కడ టైం మనం చేసుకుంటాం. ½ an hour
ఎక్సర్సైజ్ మస్ట్, నిద్ర మస్ట్, హైడ్రేషన్ చేస్తున్నావా, నేను ఇందాక చెప్పినట్టు నువ్వు కరెక్ట్గా మంచిగా హైజీనిక్గా ఉంటున్నావా, ఈ సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. నువ్వు అలా తీసుకున్నట్టయితే రీజువినేటెడ్ ఉంటావు. వీక్లీ వన్స్ నువ్వు ఇవన్నీ రీచెక్ చేసుకో. ఫుడ్ కరెక్ట్గా న్యూట్రిషన్కి 6 రోజులు 7 రోజులు ఎన్ని రోజులు తింటున్నావు, ఎన్ని రోజులు ఫుడ్ సరిగ్గా తినలేదు అంటే బయట ఫుడ్ తిన్నాను, మానిటర్. వీటన్నిటికీ నీ సెల్ఫ్ కేర్, నేను ఇప్పుడు చెప్తున్నాను సెల్ఫ్ కేర్, ఫిజికల్ సెల్ఫ్ కేర్ అన్నాను కదా, ఈ పారాగ్రాఫ్ రాయండి, దీంట్లో ఇవన్నీ టిక్ కొట్టు. నువ్వు ఎక్కడెక్కడ కరెక్షన్ చేసుకోవాలో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నీకు మెంటల్ సెల్ఫ్ కేర్. మెంటల్ సెల్ఫ్ కేర్ అంటే ఏంటి అని అంటే నీ మైండ్ని ఎవాల్వ్ చేసుకునే యాక్టివిటీస్. ఇందాక మనం ఫిజికల్ బాడీ గురించి మాట్లాడుకున్నాము, ఇప్పుడు మైండ్ యాక్టివేషన్ గురించి. మైండ్ యాక్టివేటివ్ ఏంటంటే నువ్వు ఎవ్రీ టైం ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? డబ్బు లేదు, టైం లేదు అస్సలు చెప్పద్దు. ఎందుకంటే డబ్బు లేదు కానీ నువ్వు ఎక్కడో ఒక షాపింగ్ దగ్గర, ఒక స్విగ్గీ ఆర్డర్ దగ్గర ఎక్కడో ఒక ఖర్చు పెడుతున్నావు, అవి మానిటర్ చేసుకో. ఒక చిన్న కోర్స్, ఒక చిన్న న్యూ థింగ్, లేదు రీడింగ్ బుక్స్ ఆర్ యూట్యూబ్ కొడితే బోలెడంత హెల్తీ కంటెంట్ ఉంది. రాదర్ దాన్ ఉత్తగా ఇన్స్టాగ్రామ్ ఇలా స్క్రోల్ చేసే బదులు పాజిటివ్ మోటివేషనల్ వీడియోస్, మెంటల్ ఎవాల్వింగ్ కంపల్సరీ నువ్వు రోజుకు 1 or 2 నువ్వు అది చూస్తాను, లేదు ఒక మంచి బుక్ చదువుతాను, ఒక 2 pages 3 pages 5 pages a day. సో దిస్ ఈజ్ అ మెంటల్ కేర్. ఎప్పుడైతే నువ్వు ఇది చేస్తావో నీ మైండ్కి నాలెడ్జ్ దొరికింది. ఇందాక ఫుడ్ బాడీకి దొరికింది, ఇది మైండ్కి దొరికింది. నెక్స్ట్ సోషల్ సెల్ఫ్ కేర్. సోషల్ సెల్ఫ్ కేర్ అంటే ఏంటి అంటే నీకు ఒక చాలా మంచి బంధాలు ఉంటుంటాయి లైఫ్లో, మంచి రిలేషన్స్, నీ అమ్మ నాన్నతోటి కావచ్చు, మీ సిస్టర్స్తో కావచ్చు, నీకు ఒక మంచి చైల్డ్హుడ్ బడ్డీస్తో కావచ్చు, లేకపోతే నీ కరెంట్ నియరర్ బై ఉండే ఫ్రెండ్స్తో. కానీ నీ బిజీ లైఫ్లో నీకు తెలియకుండానే నువ్వు నీ పిల్లలకి, నీ హస్బెండ్కి, లేకపోతే ఇలా అమ్మ నాన్నకి, ఇలా అత్త మామకి ఇలాంటి వర్గంలో పడి నువ్వు అలా కేర్ తీసుకోలేకపోతే ఫైండ్ యువర్ టైం టు స్పెండ్ సమ్ టైం. ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైతే నీకు ఇష్టం ఉన్న వాళ్ళతో టైం స్పెండ్ చేస్తావో, ఎక్కువగా ఏం మాట్లాడక్కర్లను, ఎప్పుడైతే టైం స్పెండ్ చేస్తావో నీకు సెల్ఫ్ హీలింగ్ జరుగుతుంది. జస్ట్ ఒకసారి నీకు ఇష్టమైన వాళ్ళతో కొంతసేపు మాట్లాడు. కొంతమంది మనకి మంచి ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే రిలేషన్స్ ఉంటాయి, కొన్ని మంచి రిలేషన్స్ నిన్ను జడ్జి చెయ్యరు. నువ్వు ఏదనుకుంటే నువ్వు అది మాట్లాడగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు అలా మాట్లాడావో నీకు ఒక మంచి బాండింగ్ రిలేషన్స్ ఉంటాయి. సో నువ్వు ఒక్కదానిగా అయితే ఉండలేవు ఈ సొసైటీలో. ఖచ్చితంగా రిలేషన్ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. ఎలా అయితే నువ్వు రోజువారీ పనులు కంపల్సరీ చెయ్యాలో అలాగే ప్రతి ఒక్క రిలేషన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయడానికి నువ్వు వర్క్ చేయాల్సిందే. నువ్వు రోజు వండిపెట్టు ఇంట్లో, రోజు ఇంట్లో మీ హస్బెండ్కి ఏమైనా చెయ్యి, ఒక 2 days చెయ్యకు, అది దెబ్బతింటుంది. ఇన్ని రోజులు చేసింది గుర్తుండదు ఎవరికి, ఒకరోజు చెయ్యందే గుర్తుంటుంది. అవును. అలాగే నువ్వు ఎంత మంచి రిలేషన్స్ ఉన్నా నువ్వు కమ్యూనికేషన్లో లేకపోతే రిలేషన్స్ దెబ్బతింటాయి. సో ఖచ్చితంగా ఈ సోషల్ సెల్ఫ్ కేర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నీ లైఫ్లో ఎవరు ఇంపార్టెంటో రాసుకో. ఎందుకంటే మనకి కొన్నిసార్లు మర్చిపోతాం. వాళ్ళంటే ప్రేమ ఉంటుంది, బట్ ఆఫెన్ వి టెండ్ టు ఫర్గెట్. సో కాబట్టి ఏంటంటే వాళ్ళ పేర్లు రాసుకో. ఇట్స్ ఈజీ నవ్ డేస్. సో దెన్ వాళ్ళతో మాట్లాడానా ఒక 5 minutes 10 minutes నీ ఒక హార్ట్ అవుట్ అయ్యి, సో అది రిలేషన్ మెయింటెనెన్స్కి నీకు వచ్చేసి సోషల్ సెల్ఫ్ కేర్ అయింది. తర్వాత స్పిరిచువల్ సెల్ఫ్ కేర్. ఈ స్పిరిచువల్ సెల్ఫ్ కేర్ అనగానే నాట్ ఓన్లీ రిలీజియన్, అంటే ఇప్పుడు నువ్వు గుళ్ళకి వెళ్ళటము, పూజలు చేయటం అనట్లే, 100% అదొక భాగమే. ఖచ్చితంగా కొంతమందికే ఆ స్పిరిచువల్ కేర్ ఇంపార్టెంటే. కానీ ఎవరైతే అంత స్పిరిచువాలిటీకి దగ్గర లేని వాళ్ళకి కైండ్నెస్ అంటే ఒక మనిషికి నువ్వు ఏదైనా ఒక దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయటమా, ఒక చిన్న ఆర్ఫనేజ్ వెళ్ళటమా, ఏమక్కర్లా, నీ ఇంట్లో పనిచేసే ఆమెదే నువ్వు ఎప్పుడైతే విని ఒక చిన్న హెల్ప్ నీకు వీలైనంత మాట సాయమో ఏ సాయమో చేసినా కూడా నీ లోపల ఒక రకమైన సోల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. మనము ప్రతిదీ చేసే ప్రతి యాక్ట్ వెనకాల నువ్వే బెనిఫిట్ పొందుతున్నావు. ద బెస్ట్ పార్ట్. సో స్పిరిచువల్ సెల్ఫ్ కేర్, స్పిరిచువల్గా మంచి థింకింగ్ నీ లోపల 2 ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి మనిషిలో ఒక మంచితనం ఉంటుంది, ఒక చెడ్డతనం ఉంటుంది. లేకుండా ఎవ్వరు ఓన్లీ మంచితనం ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. ఏదైతే థాట్ డామినేట్ చేస్తుందో
వాళ్ళని మంచి వాళ్ళ. ఎవరైతే చెడ్డవి ఎక్కువ దాన్ని నీళ్లు పోస్తామో ఆ చెట్టు ఎక్కువ పెరుగుతుందో వాళ్ళని చెడ్డ వాళ్ళ కింద అంటాము. సో నువ్వే ఆ మంచి థాట్స్ని బిల్డప్ చెయ్యి, నీకు తెలుస్తుంది నీ లోపల. సో మంచి థాట్స్ని బిల్డప్ చేస్తూ ఉన్నావు అనుకో, దట్ ఈజ్ ఆల్టుగెదర్ స్పిరిచువల్లీ. థింకింగ్ గుడ్, డూయింగ్ గుడ్, స్పెండింగ్ మోర్ టైమ్ విత్ గుడ్ పీపుల్, సత్సంగ్ వెళ్ళటం. సత్సంగ్ అంటే అగైన్ నేను ఇప్పుడు చాలా కొన్ని మంచి స్పిరిచువల్ లీడర్స్ దగ్గర చూస్తే యంగ్ జనరేషన్ చాలా ఉన్నారు సిరి. చాలా యంగ్ జనరేషన్ వెళ్ళి అసలు వాళ్ళు మొత్తం డెడికేట్ చేస్తున్నారు. ఎందుకంటే మరీ చెడ్డదారులకు వెళ్ళలేరు. అవును. సో ఇట్స్ నథింగ్ రాంగ్. సో ఇలాంటిది ఏదైనా చేయడం స్పిరిచువల్సే. అండ్ ఎన్విరాన్మెంటల్ సెల్ఫ్ కేర్. ఓకే, ఇదేంటి అని అంటే ఎన్విరాన్మెంటల్ అంటే అసలు నీ రూమ్ బాగుందా, నీ రూమ్ చెత్తగా ఉందనుకో, నీకు అక్కడ చాలా సఫకేటింగ్, ఇరిటేటింగ్, ఫ్రస్ట్రేటింగ్ తెలుసు, వాళ్ళకి నచ్చట్లా కానీ చెయ్యలేరు. సో ఫైండ్ ద టైం, వారానికి ఒకసారి నీ వార్డ్రోబ్ సర్దుకో, లేకపోతే నీ రూమ్ సర్దుకో, నీ ఆఫీస్ డెస్క్ దగ్గర కొంచెం అక్కడిక్కడ ఏమైనా చేంజ్ చేసి కాస్త చూడంగానే ఒక అట్రాక్టివ్గా అంటే ఏదైనా పిక్చర్ పెట్టుకో, లేకపోతే ఏదైనా ఫ్లవర్ పెట్టుకో, ఏదైనా పర్ఫ్యూమ్, ఏదైనా స్మెల్ వచ్చే ఇన్సెన్స్ స్టిక్ పెట్టుకో. సో వర్క్ మోడ్. సో ఇలాంటివి చేస్తే కనుక నీ ఎన్విరాన్మెంటల్ కేర్ తీసుకో. ఇంకొకటి రిక్రియేషనల్ సెల్ఫ్ కేర్. ఇదేంటి అంటే జనరల్గా మనం కూర్చున్నప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినవి వాళ్ళు చూస్తుంటారు, టీవీలో కానీ, మూవీ కానీ, లేకపోతే ఏది కానీ. సో రిక్రియేషన్, నీకు ఇష్టమైన దగ్గరికి నేచర్ వాక్కి పో, వీక్లీ వన్స్, మార్నింగ్ సండే రోజు అలా ఒక పార్క్కి. లేదు అని అంటే లైక్ యూ వాచ్ యువర్ ఓన్ నెట్ఫ్లిక్స్లోనో లేకపోతే ఏదైనానో నీకు ఇష్టమైంది చక్కగా ఒక ఫీల్ గుడ్ మూవీది నువ్వు ప్రశాంతంగా కూర్చొని యూ వాచ్, ఆర్ ఒక నైస్ మూవీ. నా సజెషన్ అయితే ఆల్వేస్ మంచి కామెడీ తరహా ఉన్నాయి చూసారనుకో, ఆర్ ఫీల్ గుడ్, యుల్ ఫీల్ సో గుడ్, రీజువినేటెడ్ ఉంటుంది. సో ఇలా నీకు నువ్వే ఒక టైం ఇచ్చుకున్నావు అంటే మాత్రము. సో ఇవన్నీ ఎందుకు చెయ్యాలి అని అంటే, ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీ లోపల ఒక హ్యాపీనెస్ వచ్చి నువ్వు వారంలో ఒకసారి ఇవన్నీ రీచెక్ చేసుకున్నా బౌన్స్ బ్యాక్ అవుతావు మంచి ఎంతూజియాజంతో. చెయ్యకపోతే ఏమవుతుంది? విరక్తి, నిస్సహాయత, నిర్లిప్తత, డిప్రెషన్, యాంగ్జైటీ. ఎందుకు? నిన్న అసలు ఎవరు అడగట్లా, మనమే చాలా ఓవర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత బ్యాడ్ సొసైటీ అంటే, అదే హస్బెండ్ ఉన్నాడు, తను పిల్లల్ని వదిలేసి ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నారు, మామూలు భార్యని పిల్లల్ని. ఎవరు తప్పు పట్టరు సిరి, ఫ్రెండ్స్తో నైట్ వెళ్ళినా లేకపోతే ఒక 2 రోజులు టూర్కి వెళ్ళినా. అదే హస్బెండ్ని పిల్లల్ని వదిలేసి వీళ్ళు 2 రోజులు టూర్కి వెళ్తే, అమ్మో చూడ పిల్లల్ని వదిలేసి వెళ్ళిందంట, లేకపోతే అసలు మనలోనే ఒక గిల్ట్, అలా మనకి చిన్నప్పటి నుంచి అలా వచ్చేసామన్నట్టు. సో అలా లేకుండా నీ సెల్ఫ్ టైం నువ్వు ఇచ్చుకుంటే నువ్వు గిల్ట్ అస్సలు అవ్వద్దు. ఎందుకంటే నువ్వు ఇంకా బాగా రిజ్యూనేట్ అయితే ఇంకా నీ రిలేషన్స్ గట్టిపడతాయి, పిల్లలతో కానీ, హస్బెండ్తో కానీ, ఇంట్లో ఉండే వాళ్ళతోటి కానీ. సో దాన్ని అనవసరంగా నువ్వు గిల్ట్లోకి ట్రాన్స్ఫర్ చెయ్యకుండా ఈ సొసైటీ కానీ, ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా కొంచెం వాళ్ళను ప్యాంపర్ చేయటం, ఇలాంటి సెల్ఫ్ కేర్ చేసినట్టయితే లైఫ్ ఇంట్రెస్టింగ్గా, యాక్టివ్గా, పర్సనల్గా, ప్రొఫెషనల్గా అసలు ఒక హ్యాపీనెస్ ఉంటుంది వీళ్ళ జీవితంలో కూడా. సో పెళ్ళి అయిపోయింది అనగానే అంతా అయిపోయింది, ఏం అయిపోయలేదు. ఇప్పుడు చాలా మారారు, బట్ ఎట్ ద సేమ్ టైం ఆ డైరెక్షన్ ఒకటి రాంగ్ వెళ్తుంది. మళ్ళీ సెల్ఫ్ కేర్ అనగానే ఇందాక మనం అనుకున్నట్టు అలా కాకుండా ఈ డబ్బులు స్పెండ్ చేయటము, ఊరికేనే బయటకు వెళ్ళి అలా కాదు. నీ గ్రోత్కి ఎమోషనల్గా గ్రో అవుతున్నావా, రిలేషన్ వైజ్ గ్రో అవుతున్నావా, పర్సనల్గా గ్రో అవుతున్నావా, మైండ్ వైజ్ గ్రో అవుతున్నావా, ఆ హ్యాపీనెస్ సోల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ నీ ఒక ఫేస్లోనే ఒక మంచి హ్యాపీనెస్ ఎప్పుడు ఉట్టిపడుతుంటుంది. సో ఇంకా లేకపోతే నువ్వు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళావనుకో, ఆ గిల్ట్ ఉంటుంది, ఎందుకు వెళ్ళానా. లేకపోతే కొంతమందితో హ్యాంగ్ అవుట్ అయితే కూడా నీకు రాగానే ఇంటికి ఇరిటేషన్ వస్తుంది, రాంగ్ చాయిస్ ఆఫ్ పీపుల్. ఇంకా చాలాసార్లు గమనించు సిరి, నువ్వు చాలా మందికి నో చెప్పలేము. ప్రతి ఒక్కసారి ఇష్టం లేకుండా నువ్వు ఎన్నిసార్లు ఎస్ యా షూర్ ఐ విల్ కమ్ అని చెప్పుంటావు చాలా సార్ కదా. సో ఆ సెట్ బౌండరీస్, హెల్దీ బౌండరీస్ ఏంటంటే ఎప్పుడు నో చెప్పాలి. నీ టైంని నువ్వు ప్రియారిటైజ్ చేసుకో. ఫస్ట్ నీ డే ప్లాన్ చేయి, తర్వాత వేరే వాళ్ళ డే ప్లాన్ చేయి. ఫస్ట్ ఇంపార్టెంట్ క్లాసెస్ టైం టేబుల్లో వేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ నీ టైం నువ్వు ప్రియారిటైజ్ చేసుకుంటే నెక్స్ట్ నువ్వు ద బెస్ట్ ఇవ్వగలుగుతావు నెక్స్ట్ టైం.
ట్రూ అండి, మీరు ఎప్పుడు ఏ టాపిక్ చెప్పినా అలా వినాలి అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఈరోజు కూడా మనం మాట్లాడుకున్నాం సెల్ఫ్ కేర్, ఎస్పెషల్లీ ఇన్ ఉమెన్స్ గురించి. కానీ సెల్ఫ్ కేర్లో కూడా ఇన్ని రకాలుగా మనం చూడొచ్చా, ఇన్ని రకాలుగా కూడా యాజ్ ఎ కేర్ తీసుకోవచ్చా అని మాత్రం చాలా బాగా చెప్పారు. తీసుకోవచ్చా కాదు సిరి, తీసుకోవాలి. తీసుకుంటే కనుక చాలా ఎంతూజియాస్టిక్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది లైఫ్. ట్రూ. సో నేనేమంటానంటే అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నారు మోస్ట్లీ. సో అస్సలు ఆ ట్రాప్లో పడకండి. ఏంటి అబ్బా ఇప్పుడు ఏం చేస్తానులే, అబ్బా బోర్ కొడుతుందిలే, ఆ ఇన్స్టా చూసుకుంటూ అలా 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 వెళ్ళిపోయి తెలియకుండా ఒక యాంగ్జైటీ, ఒక డిప్రెషన్కి గురవుతున్నారు. సో దానికి మనమే కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ సజెషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ టైమ్ టు రీబ్రాండ్ సెల్ఫ్ కేర్ అనే పేరుకి. సో కాబట్టి సెల్ఫ్ కేర్ కంపల్సరీ తీసుకోండి అండ్ లివ్ ఎ వెరీ హ్యాపీ, హెల్దీ అండ్ స్మైలింగ్ లైఫ్. ఇంత మంచి చెప్పాక అందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా మీరు ఎలా అయితే నవ్వుతున్నారో ఆ నవ్వు మాలో కూడా ఉండాలి అని డెఫినెట్గా పాటిస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి.